హాయ్ ఫ్రెండ్స్, ఇది కరపెండలం అన్నమాట. మీకు గుర్తుందా? ముందు వీడియోస్లో నాకు ఒకరు ఇచ్చారు చిన్న కొమ్మని మొలేసాను చూడాలి అని చెప్పాను కదా. సో అదైతే రెడీ అయిపోయిందని అందరూ అనడంతో నేను ఈరోజు అయితే తవ్వడానికైతే సిద్ధమైపోయాము. మా హస్బెండ్ అయితే తవ్వుతున్నారు. ఎన్ని దుంపలు వస్తాయో, ఎంత ఊరిందో చూడాలి మరి. సో ఇది దానికున్న కొమ్మల్ని మళ్ళీ విడతీసి మనము చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మళ్ళీ వేసుకుంటే మళ్ళీ దుంపలు అయితే ఊరతాయట. ఇదైతే రావట్లేదు, నిజంగా అది గట్టిగా ఉంది. అయితే ఇది రెడీ అయిపోయింది అనడానికి కారణం ఏంటంటే ఆ ఊరు చుట్టూ పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు వచ్చేసాయి, రెడీ అయిపోయింది అని అన్నారు. కానీ మా మామయ్య గారు అయితే అలా కాదమ్మా, అది ఎండిపోవాలి, ఆకులు ఎండిపోతేనే అది రెడీ అయినట్టు, లేదంటే దుంప ఊరదు అని అంటున్నారు. చూడాలి ఊరిందా లేదా. చాలామంది అయితే పగుళ్ళు వస్తే రెడీ అయిపోయినట్టే, ఇంకా తవ్వలేదా ఇంకా తవ్వలేదా అన్నారు అనేసి తవ్వేస్తున్నాము. సో మరి వస్తుందా, దుంపలు ఊరేయా లేదా అన్నది చూడాలి. చాలా ఎక్సైట్మెంట్గా అయితే మేము తవ్వుతున్నాము. మట్టి గుల్లగా ఉండాలి, గుల్లగా ఉన్నప్పుడు బాగా ఊరుతుందన్నమాట. అలాగే ఎట్ ద సేమ్ టైం మనకి టైం కూడా అవ్వాలి, టైం అవ్వంది కూడా దుంపలు అనేవి ఊరవట. సో ఇదంతా కూడా తవ్వి చూస్తున్నాము, మరి ఊరిందా లేదా, పెద్ద పెద్ద దుంపలు ఉన్నాయా, చిన్న చిన్న దుంపలు ఉన్నాయా, నాకైతే అర్థం కావట్లేదు. తవ్వడానికైతే మాత్రం నేనైతే కంగారు పెట్టేస్తున్నాను. వీడియో తీస్తున్నానే కానీ పెద్ద అయ్యా తగిలేసయ్యా, నిజంగా దుంపలు వచ్చాయా లేదా, బుర్ర తినేస్తున్నాను మా హస్బెండ్ని. చివరికి చూడాలి మరి ఎన్ని దుంపలు వచ్చినాయి, పెద్దగా ఉన్నాయో లేదో మరి. మీకు అలా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మనకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోవద్దు. ఇది చుట్లు తవ్వుతున్నాము, పైకి లాగి చూశారు కానీ రాలేదు. కింద బాగా ఎక్కువ వచ్చేసి ఉంటాయి, అదే చూస్తున్నాను మరి. దుంపలు ఎన్ని పెద్దవి వచ్చాయో లేదో చూడాలి. ఈ దుంపలు నాటడం కూడా ఫస్ట్ టైం అనమాట. దానివల్లనే నేను చాలా ఎక్సైట్మెంట్గా చూస్తున్నాను. చివరికి ఎన్ని వస్తున్నాయో ఏంటో అర్థం కాని పరిస్థితి నాకు వచ్చేసింది. అర్రే ఎంత చిన్న చిన్నగా ఉన్నావు, ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అంట అవి. కానీ మాకు తెలియక ఒక 1 మంత్ అయితే బాగుండని అన్నారు దుంపలు అతను వస్తేను. అడిగితే ఇంత చిన్నవి ఉన్నాయి ఏంటి అని అడిగితే ఇప్పుడే ఊరుతున్నాయి, పగుళ్ళు ఎందుకు వస్తాయంటే అది రెడీ అవ్వడానికి మనకి అలా పగుళ్ళు వస్తాయని చెప్పారు. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎనీవే పర్వాలేదు, ఇంకా కొమ్మలు ఉన్నాయి కాబట్టి అవి మొలేస్తాను మళ్ళీను, అవి ఎక్కువ ఊరొచ్చు. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.